పోతన భాగవతము నవమ స్కందము 2వ భాగము. నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా నెరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు గ్రించుదనంబున నెగ్గు చేసి తిన్ నా మరపున్ సహింపుట నారకుడైన మనంబులో భవన్నామము చింత చేసిన ననంత సుఖస్థితి చెందకుండునే. ఓ ప్రభు, నీ యొక్క అనంత మహిమా సాగర తీరము నెరుంగలేక నీకు మిక్కిలే ప్రేమపాత్రుడైన నీ దాసునకు నా నీచగుణముచే కీడు చేయదలచితిని. నా యొక్క పొరపాటును మన్నింపుము దేవా. నరకమునకు పోవలసిన వాడైనను మనస్సులో నీ యొక్క దివ్య నామమును స్మరించినంతనే అనంత సుఖ సౌఖ్యములు పొందును కదా అని దుర్వాసుడు వాపోయెను. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు భక్తుడెందు జనిన బరదెంతు వెనువెంట గోవి వెంట దగులు కోడె భంగి. నన్ను స్తుతించువాడు నా భక్తుడగును. నా భక్తులకు నేనే పరమగతిని. నా భక్తుడెచ్చటికి పోయినా నేను అతని వెంటనే పోయేదను. గోవు వెంటబోవు కోడెద్దువలెను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువనెట్టి వారినైనా. ఓ దూర్వాసముని, దేహధ్యాసను విడిచి మనుగడను విడిచి భార్యాపుత్ర బంధువర్గములను విడిచి ధన సంపదలను విడిచి నన్నే తప్ప నన్యమేదియు నెరుగని వారిని వారెట్టి వారైనను నేను రక్షింపకుండా విడిచిపెట్టను. సాధుల హృదయము నాయది సాధుల హృదయంబు నేను జగమునెల్లన్ సాధుల నేనే ఎరుగుదు సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. ఓ బ్రాహ్మణుడా, సాధువుల తమ హృదయములను నాకు అర్పింతురుగావున అవి నావియే. అన్ని జగములలోని సాధువుల హృదయమును నేను సాధువులను నేనే ఎరుగుదును. నా యొక్క చరితమును సాధువులే ఎరుంగుదురు. నా తేజము సాధులలో నా తతమయ్యుండు వారి నలుచు జనులకున్ హేతిక్రియ భీతినిచ్చును చేతో మోదంబు చెరుచు సిద్ధము సుమ్మి. విప్ర, సాధువులలో నా తేజము విరివిగానుండును. వారిని పీడించు జనులకు నా తేజమే అగ్నిజ్వాలల వలె భయమును కలిగించును. మనస్సులో సంతోషమును నిశ్చయముగా చెడగొట్టును సుమా అని శ్రీవల్లభుడానతిచ్చిన మహోద్యచక్ర కీలావళి. జనితాయాసుడు నిర్వికాసుడు ఉదిత శ్వాసుండు దుర్వాసుడల్లనయే తెంచి సుభక్తిగాంచే కరుణాలావణ్యవేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాషున్ అంబరీషున్ వెసన్. పోయి అంబరీషునే శరణు వేడమని విష్ణువు ఆదేశింపగా సుదర్శన చక్రాగ్ని కీలల భయముచే పరుగులెత్తి అలసిపోయిన వాడును మనో వికాసమును కోల్పోయిన వాడును యోగ శ్వాసలు పెట్టుకున్నవాడును అయిన దుర్వాసుడు వడివడిగా పోయి యోగ శ్వాసలు పెట్టుకున్నవాడునైన దుర్వాసుడు వడివడిగా పోయి కరుణా లావణ్య స్వరూపుడును దోషరహితుడును మంచి ఉదార స్వభావుడును బుద్ధిమంతుడును మృదు మధుర మితభాషిను అయినటువంటి అంబరీషుని శీఘ్రముగా గాంచెను. నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయునింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రుని కరములును నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము నీవ లోకేశులు నీవ సర్వాత్మువు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్యమూల తేజంబు నీకు రేముక్కువాడ నీ రజాక్షుండు చాలా మన్నించునట్టి శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని. శరణు వేడిన దూర్వాసునికి అభయమిచ్చి వెంబడిస్తున్న సుదర్శ చక్రమును అంబరీషుడిలా ప్రార్థించెను. శ్రీ మహావిష్ణువు మిక్కిలు మన్నించినట్టు ఓ శస్త్రరాజమా, నీకు నేను మృక్కెదను. నీవే అగ్నివి నీవే సూర్యుడవు నీవే చంద్రుడవు నీవే జలమువు నీవే భూమివి నీవే ఆకాశమువు నీవే గాలివి నీవే భూత ఇంద్రియ సమూహమువు నీవే బ్రహ్మమువు నీవే సత్యమవు
నీవే యజ్ఞమువు, నీవే యజ్ఞ ఫలమువు, నీవే లోకేశులు, నీవే శర్మాత్మువు, నీవే కాలమువు, నీవే జగమువు, నీవే యజ్ఞభోక్తవు, నీవే నిత్యమాల తేజమువు. ఓ సుదర్శన చక్రమా, నీకు వందనములు. ఇక చాలు, నీ మునిసత్తముని విడిచిపెట్టుము. విహిత ధర్మమందు విహరింతు నేనియు, ఇష్టమైన ద్రవ్యమిత్తునేని, ధరణిసురుడు మాకు దైవతంబగునేని, విప్రునకు శుభంబు వెలయుగాక. నేను నా యొక్క విద్యుక్త ధర్మములను సక్రమంగా నిర్వహించిన వాడనైతినేని, సత్పాత్రులందరినీ కోరిన ఇష్టమైన ద్రవ్యమునిచ్చు వాడనైతినేని, ఈ ధరణీసురుడి నేను దైవ సమానునిగా భావించిన వాడినైతినేని, ఈ భూసురోత్తమునకు సర్వ శుభములు కలుగుగాక. ఒక మాటవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్, సకలాగంబులు పల్లిటిల్లి తొలగున్, సంభ్రాంతితో నట్టి సత్సుకరున్, మంగళతీర్థపాదు హరివిష్ణున్, దేవదేవేషు దారకలం కస్థితి గొల్చు, భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ. దుర్వాసన అంబరీషునితో ఇలా అనెను, రాజేంద్ర, ఎవ్వని పేరొక్క మారు అలవోకగానైనా చెవులు సోకినచో సకల పాపములు తొలగును. అత్యంత ఆసక్తితో అట్టి సకల శుభంకరుని, మంగళకరుని, తీర్థపాదుని, హరిని, విష్ణుని, దేవదేవేశుని నీలాంటి నిర్మల భక్తులు కొల్చెదరో వారికి ఎటువంటి అడ్డములు లేవు సుమా. హరి గొల్చుచుండు వారికి పరమేష్టి పదమ్ము మొదలు పదభోగంబుల్, నరక సమంబని తలపున ధరణీ రాజ్యంబు తోడి తగులుము మానెన్. హరిని గొల్చు వారికి వైకుంఠధామము తప్ప బ్రహ్మపదము కొరకు గల ఇతర పదములన్నీ నరకతుల్యములే అని తలంచిన వాడైన అంబరీషుడు రాజ్యముతో సంబంధం వీడి పుత్రులకు రాజ్యభారం ఒప్పజెప్పెను. ఖగరాజరుచులు గల ఇలా పగరాజుల నడచి ఏలే బాహాశక్తిన్, నగరాజధీరు సూరున్ సగరున్ హత విమత నగరుజను వినుతింపన్. ఇక్ష్వాకు వంశరాజుల చరిత్రము. పరాక్రమవంతులైన శత్రురాజులను జయించి తన బాహుబలంతో మేరు నగధీరుడు సూర్యుడు అయిన సగర చక్రవర్తి రాజ్యమేలగా అతని ఏలుబడిలో ఉన్న శత్రునగర ప్రజలు అతనిని విరుతించిరి. అతని సుతుండు భగీరథుడు అతి తపమునరించి కనియే అమృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరుహరత భృంగన్ శివజటాగ్రరంగన్ గంగన్. దిలీప చక్రవర్తి పుత్రుడు భగీరథుడు అతి తీవ్రమైన తపమాచరించి అమృతాపాంగయు, మంచి తరంగములు గలదియు, సుందరముఖ పద్మము గలదియు, శివ జటాజూట సంచారిణియు అయిన గంగాదేవిని గాంచెను. మా వారి భస్మరాసుల నీ వారింగలిపి కొనుము, నిరి మావారల్ నీ వారి గలయ నాకము, మా వారికి గలుగునిది బ్రహ్మాండము తల్లి. గంగాదేవిని భగీరథుడిలా ప్రార్థించెను. తల్లి గంగామాత, మా పూర్వులు భస్మరాసులను నీ పవిత్ర జలముల్లో కలుపుకొనుము. శాస్త్రం ప్రకారము మా వారి భస్మము నీ జలములలో కలిసినచో మా వారికి స్వర్గప్రాప్తి కలుగును. ఇది సత్య ప్రమాణము తల్లి. ఇంద్రవ్రజము. చల్లన్మదిన్ నిన్ను భుజింతు గంగన్, ఫుల్లాంతరంగన్ బహుపుణ్య సంగన్, గల్లోల లక్ష్మీజిత కాశమల్లిన్ తల్లిన్, సుధీ కల్పలతా తామ తల్లిన్. ఓ గంగామాత, నిన్ను సంతోషముగా మదిలో భజింతును. నీవు ప్రసన్న ప్రపులాంతరంగముల తల్లివి, అనేకమైన పుణ్య విశేషముతో కూడి ఉన్న దానవు, సుధీరులకు కల్పలత వంటి తల్లివి, నీకు ప్రణతులు. ఇలా మీదన్ బ్రతుకేల వేల్పుల వరం వేలా, ధనం వేల చెంచల గంధర్వపురి విడంబనంబులైశ్వర్యంబులేల, జగంబుల బుట్టించు తలంపునన్ ప్రకృతిలో బొత్తై తుదింబాసి, నిర్మలమై వాంగ్మనసామితంబగు పరబ్రహ్మంబు రేజెందదన్. ఖట్వాంగ చక్రవర్తి తన ఆయుర్దాయం ముగియనున్నదని తెలుసుకొని దేవతలు వరములిచ్చేదనని అన్న స్వీకరింపగా భార్యలను, రాజ్యమును, సర్వమును ఛేదించి ఇట్లు తలబోసెను. ఈ భూమిపై నేను ఇంకా బ్రతుకునేలా, దేవతల వరములేలా, ధనమేలా, చంచలమైన గంధర్వపురి విడంబనములేలా, ఐశ్వర్యములేలా, జగములను పుట్టించు తలంపుతో ప్రకృతిని కలిసి విడిపోయి శోకించుట కంటే నిర్మలమైన వాక్కును, మనస్సులకు అతీతమైన
పరబ్రహ్మమునే నేను కోరెదను చేరెదను. అమరేంద్రాసకు పూర్ణచంద్రుడు దితింద్రుయినట్లు నారాయణాంశమునన్ బుట్టే మదాంధరావణ శిరస్సంఘాత సంచేదన క్రమణోద్ధాముడు రాముడాగరితకున్ కౌసల్యకున్ సన్నుతా సమనైర్మల్య కతుల్య కంచిత జను సంసార సాఫల్యకున్.